ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15 తర్వాత మహారాజయోగం జరగబోతుంది. ఇదే మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఫిబ్రవరి 13న రాశిలో సూర్యుని మార్పు ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో ఉన్న భేదాలన్నీ పరిష్కారమవుతాయి. ఈ నెలలో మీరు పవిత్రమైన పండుగల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త బట్టలు, నగలు కొనుగోలు చేయవచ్చు. మీరు మీ ప్రేమికుడితో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తారు. మీరు ప్రముఖ వ్యక్తుల నుండి గౌరవం పొందవచ్చు. సాహిత్యం మరియు కళలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు సంపాదించవచ్చు. సామాజిక చర్చల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ పెండింగ్ లో ఉన్న చాలా పనులు 3వ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు మీ ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురాగలరు. ఈ నెల మొదటి వారాలు మీకు శుభప్రదంగా ఉండవు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. శరీరంలో పోషకలోపం ఉండవచ్చు. భాగస్వామ్యంలో జాగ్రత్తగా ఉండండి. వైరల్ ఇన్ఫెక్షన్లకి సంబంధించిన వ్యాధులు ఇబ్బందిని కలగజేస్తాయి. ముఖ్యంగా మొదటి 15 రోజులు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో అనవసర విషయాల గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది. లేకుంటే ఇలా పట్టించుకోవడం వల్ల అవమానాలకి గురయ్యే అవకాశం ఉంది. ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు, కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల 3వ వారం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా కూడా మీరు ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్ కి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ఈ నెలలో 2వ వారంలో కొన్ని అనుకోని లాభాలు కూడా సూచనలు ఉన్నాయి. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడం కానీ వాయిదా పడడం కానీ జరుగుతుంది. ఈ మాసం అంతా బాగుంటుంది. ముఖ్యంగా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి ఎల్లప్పుడూ తోడు ఉండాలి. ప్రతి పనిని కూడా సమర్థవంతంగా నిర్వర్తించాలి. అందరి మన్నల్ని కూడా పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.